లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో 2024 హీరో స్ప్లెండర్ ప్లస్ 01 ఎడిషన్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 01 ఎడిషన్ అయితే రివ్యూ తీసుకొచ్చేసాను. దీనికన్నా ముందు ఈ బైక్ యొక్క డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ అనేది మన ఛానల్లో ఉంది. ఆ వీడియో చూడకుండా ఆ వీడియో అయితే చూడండి. దీంట్లో ఏంటంటే ఈ బైక్ లో ఉన్న సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది అన్ని చెప్తాను. సో ప్రాక్టికల్ గా ఈ బైక్ ఎలా ఉంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో చెప్తాను. పవర్ ఎలా ఉంది అండ్ బ్రేకింగ్, సస్పెన్షన్ అన్ని కూడా చెప్తాను. టోటల్ గా మనకి అనలాగ్ మీటర్ అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. i3s టెక్నాలజీ ఉంది. సో మీకు స్టార్ట్ చేసి మిగతా ఫీచర్స్ అన్ని కూడా ఎలా ఉందో చెప్తాను. 4-స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. 97.2cc ఇంజన్ అయితే ఉంటుంది. సో మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అన్ని పాయింట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ క్లోజ్ ది వైజర్. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఒక చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్ అయితే ఉంది. దాంట్లో సస్పెన్షన్ అనేది మనకు క్లియర్ ఐడియా వస్తుంది. సో మీకు చూపిస్తాను. నార్మల్గా ఈ బైక్స్ అన్ని కూడా ఇలాంటి రోడ్స్ కోసమే తయారు చేసినవి. విలేజ్ లో ఉన్న వాళ్ళైతే ఆల్మోస్ట్ ఇవే రోడ్స్ ఉంటాయి, ఇలానే యూజ్ చేస్తూ ఉంటారు. రఫ్ అండ్ టఫ్ వెహికల్ ఇవి, ఎలా అయినా తీసుకెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. సస్పెన్షన్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఫ్రంట్ది కానీ రియర్ సస్పెన్షన్ కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. వీళ్ళు మట్టి రోడ్స్ నుంచి కానీ బుడగల నుంచి కానీ మీకు పొలం పనులు చేసే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు సస్పెన్షన్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఫీడ్బ్యాక్, పవర్ కూడా మనకి డీసెంట్ ఉన్న పవర్ ఉంది. లో ఎండ్ అండ్ మిడ్ ఎండ్ అయితే చాలా బాగుంది. టాప్ ఎండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. టాప్ ఎండ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఒక కంప్యూటర్ వెహికల్ కాబట్టి జస్ట్ మీకు లో ఎండ్ నుంచి మిడ్ ఎండ్ పవర్ ఏదైతే ఉంటుందో అది బాగుంటుంది. మీరు బండి పైన ఇద్దరు కూర్చున్నా ముగ్గురు కూర్చున్నా కానీ ఈజీగా మీరు పుల్ చేస్తుంది. ఇంజిన్ పైన స్ట్రెస్ అనేది ఎక్కువ పడదు. మనకి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ హైవే పైన ఎక్కించి ఒకసారి మీకు పవర్ అండ్ టార్క్ ఫిగర్ ఎలా ఉందో మీకు చెప్తాను. సో ఇలాంటి రోడ్స్ కూడా ఈజీగా ఎక్కియచ్చు మనం. సో ఇక్కడైతే ఎంటీ స్ట్రెచ్ ఉంది. ఒకసారి బైక్ ని స్ట్రెచ్ చేద్దాం. ఎక్కువ స్ట్రెచ్ అయితే అవ్వదు. లెట్ మీ స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఈ బండి ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో 97.2cc సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజన్ ఇది. అండ్ ఫ్యూల్ ఇంజెక్షన్ తో వస్తుంది, ఎయిర్ కూల్డ్ ఇంజన్. అండ్ పవర్ ఫిగర్స్ వచ్చేసి దీంట్లో 8.02 PS ఆఫ్ పవర్ అండ్ మనకి 8.05 Nm ఆఫ్ టార్క్ అయితే ఉంది. పవర్ అండ్ టార్క్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు థ్రాటిల్ ఇచ్చినప్పుడు పవర్ అయితే డీసెంట్ ఇనఫ్ ఉంటుంది. ఏదైతే లో ఎండ్ నుంచి మిడ్ ఎండ్ పవర్ ఉందో అది చాలా బాగుంది. మీకు టాప్ ఎండ్ లో అంత పవర్ కూడా ఉండదు. మీరు లైక్ 60-70 క్రాస్ చేస్తే వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక 100cc మోటార్ సైకిల్ కాబట్టి సింగిల్ సిలిండర్, వైబ్రేషన్స్ అయితే డెఫినెట్ గా ఉంటాయి. ఈ బైక్ ఏంటంటే లైక్ ఒక 50-60 క్రూజ్ చేసుకోవడానికి ఈ బైక్ అయితే చాలా బెస్ట్ ఉంటుంది. ఫ్యామిలీ కోసం డైలీ ఒక 100 కిలోమీటర్స్ తిరిగినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఇది ఇంజన్ గురించి. దీంట్లో 4-స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. 2 హ్యాండ్ వీల్ షిఫ్టర్ ఉంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఈజీగా నడపవచ్చు, ప్రాబ్లం లేదు. గేర్ షిఫ్ట్ కూడా స్మూత్ ఉన్నాయి. మరీ స్మూత్ లేదు, బటర్ స్మూత్ అయితే లేదు. సో డీసెంట్ స్మూత్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను గేర్స్ అప్ కానీ డౌన్ కానీ చేస్తాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అప్ షిఫ్ట్ కానీ డౌన్ షిఫ్ట్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఈజీగా అప్ షిఫ్ట్ కానీ డౌన్ షిఫ్ట్ కానీ చేసుకోవచ్చు. క్లచ్ కూడా మనకి చాలా లైట్ ఉంది. సో క్లచ్ పరంగా కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి ఒకసారి యూటర్న్ చేద్దాం. టర్నింగ్ రేడియస్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈజీగా ఫ్లిప్ చేసుకోవచ్చు ఇవన్నీ. యూటర్న్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. ఎలాంటి రోడ్ల నుంచి అయినా తీసుకెళ్ళవచ్చు. సో ఇక్కడ యూటర్న్ ఉంది. డైరెక్ట్ యూటర్న్ చేస్తాను. ఫుల్ ఆన్ లీన్ చేసి యూటర్న్ చేయొచ్చు. ఈజీగా మనకి చూసుకోవచ్చు. ఫుల్గా లీన్ చేయొచ్చు. చాలా కాంపాక్ట్ ఉంటుంది వెహికల్. ఈ బండి చూడండి ఎంత ఈజీగా ఫ్లిప్ చేయొచ్చు. చాలా ఈజీగా ఫ్లిప్ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లైక్ ఈ బండి ఓవరాల్ వెయిట్ వచ్చేసి 112 kgs వెయిట్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్. అండ్ సీట్ హైట్ కూడా 785 mm ఉంది. మీ హైట్ అరౌండ్ 5 to 5'3" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా నడపచ్చు. బండి కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. సీట్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm. ఇంతకుముందు నేను చూసారు కదా ఆఫ్ రోడింగ్ ప్యాచ్ లో తీసుకొచ్చాను. అలాంటి రోడ్ అయితే ఈ బైక్ అసలు జుజుబి అన్నట్టు, అసలు ఎక్కడ తగిలే ఛాన్స్ కూడా లేదు. ఇంకా ఫార్మర్స్ అయితే చాలా రఫ్ అండ్ టఫ్ గా పొలాలకు చాలా రఫ్ అండ్ టఫ్ గా వాడుతూ ఉంటారు.
నేను కూడా ఈ బండిని చాలా ఇయర్స్ వాడాను, మా బ్రదర్ దగ్గర కూడా ఉంది. మా ఇంట్లో కూడా ఒక హెచ్ఎఫ్ డిలక్స్ అయితే ఉంది, 2010 మోడల్. ఇప్పటికి కూడా బైక్ అయితే చాలా స్మూత్ ఉంది. సో బైక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనం. ఇంజన్ రిఫైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. క్లచ్ గురించి చెప్పాను, స్విచెస్ అయితే కొద్దిగా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. కొత్తగా మనకి స్ప్లెండర్ ఎక్స్ట్రాక్ట్ 2.0 అని చెప్పి ఒక బైక్ వచ్చింది. ఆ బైక్ ఇంకా షోరూమ్ కి రాలేదు, వస్తే దాని రివ్యూ కూడా మీకు తీసుకొస్తాను. దాంట్లో మనకి స్విచెస్ క్వాలిటీ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. దీంట్లో మనకి i3s టెక్నాలజీ ఉంది, అండ్ ఇంజన్ కిల్ స్విచ్ అలాంటిది ఏం లేదు, జస్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. అండ్ అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది, ఫ్యూల్ మీటర్, ఓడో మీటర్, మనకి i3s సైట్స్ అండ్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి ఛార్జింగ్ పాకెట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు, ఆన్ ది వేలో ఛార్జ్ చేసుకోవచ్చు, డైలీ కమ్యూట్స్ లో ప్రాబ్లం అయితే లేదు. మీటర్ విజిబిలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, డిజిటల్ మీటర్ కాదు కాబట్టి ఎలాంటి కండిషన్ అయినా క్లియర్ గా విజిబుల్ ఉంటుంది. మంచి హ్యాండిల్ బార్ ఉన్నది, అప్రైట్ సిట్టింగ్ పోస్చర్ ఉంది. ఫుట్ రెస్ట్ కూడా మనకి సెంటర్ సెట్ లోనే ఉంది, కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ అనేది ఉంటుంది. సీట్ కూడా చాలా సాఫ్ట్ అయితే ఉంది. మీకు కానీ పిఎం కి కానీ ఫ్యామిలీకి ముగ్గురు కూర్చున్నా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇదొకటి అడ్వాంటేజ్ అన్నమాట దీంట్లో. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 9.8 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. ఈ బైక్ మైలేజ్ కూడా అరౌండ్ మీరు 70 నుంచి 75, 80 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. లైక్ నా దగ్గర హెచ్ఎఫ్ డిలక్స్ ఉంది, సో సిటీ డిలక్స్ అది 2010 మోడల్. ఆ బైక్ ని ఇప్పటికి వరకు 14-15 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటికి కూడా నా బండి అనేది 70+ మైలేజ్ అయితే వస్తుంది. సో అది మా ఫాదర్ బైక్, నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో 70+ అయితే మైలేజ్ వస్తుంది, ఇది మాత్రం మెయిన్ గ్యారంటీ. సో ఈ కొత్త బైక్ లో నేను చెప్పలేను మరి మైలేజ్ ఎంత వస్తుందని చెప్పి, మైలేజ్ టెస్ట్ అయితే నేను చేయలేదు. సో 70 అయితే వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. 60 అయితే సిటీలో డెఫినెట్ గా వస్తుంది. అండ్ ఈ మైలేజ్ కూడా ఏంటంటే మీరు నడిపేదాన్ని బట్టి డిపెండ్ అవుతుంది కాబట్టి, సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి మనకి మైలేజ్ అనేది డిఫరెంట్ వస్తూ ఉంటుంది, ఎక్కువ కానీ తక్కువ కానీ. ఈ మిరర్స్ విజిబిలిటీ కూడా బాగుంది, డీసెంట్ మిరర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి యూటర్న్ చేయడానికి కూడా, యూటర్న్స్ కానీ అన్నిట్లో ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. అండ్ సస్పెన్షన్ చూద్దాం, దీనిపై నుంచి డైరెక్ట్ ఎక్కించేద్దాం. సో డైరెక్ట్ ఎక్కిచ్చేసాను. సస్పెన్షన్ కంఫర్ట్ అయితే బాగుంటుంది, ఫ్రంట్ ది కానీ రియర్ ది కానీ చాలా సాఫ్ట్ సైడ్ లో ఉంటుంది. మీకు సస్పెన్షన్ పరంగా ప్రాబ్లం అయితే ఉండదు, చాలా కంఫర్టబుల్ ఉంటుంది, ఎక్కడ కూడా మీకు స్టిఫ్ అనిపించదు. దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి, 130mm కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఒకసారి మీకు బ్రేకింగ్ కూడా చూపిస్తాను ఎలా ఉందో. అరౌండ్ 30-40 స్పీడ్ అనుకోండి, స్పీడోమీటర్ అయితే డిస్కనెక్ట్ ఉంది. ఒకసారి ఈ స్పీడ్ లో మీకు బ్రేకింగ్ అనేది ఇక్కడ ఫ్రంట్ లో చూపిస్తాను ఎలా ఉందో. ఇయర్ లో వెహికల్స్ వస్తున్నాయి, లేదంటే చూపించామని. సో ప్రజెంట్ ఇక్కడ వెహికల్స్ అయితే రియర్ లో ఆల్ ఎంటీ. ఒకసారి మీకు ఫ్రంట్ బ్రేక్ బైట్ బాగానే ఉంది, ఇంకోసారి అప్లై చేద్దాం. ఫ్రంట్ బ్రేక్ అయితే బైట్ బాగుంది. అండ్ రియర్ బ్రేక్ ఇప్పుడు రియర్ది కూడా బాగుంది. రియర్ బ్రేక్ అనేది హార్డ్ గా ప్రెస్ చేస్తే డెఫినెట్ గా స్కిడ్ అవుతుంది, కానీ బ్రేకింగ్ రెస్పాన్స్ మాత్రం బాగుంది. డ్రమ్ అయినప్పటికీ రెస్పాన్స్ బాగుంది. దీంట్లో రియర్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, రియర్ బ్రేక్ అప్లై చేస్తే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. బ్రేకింగ్ అయితే బాగుంది, కంప్యూటర్ వెహికల్ పరంగా బ్రేకింగ్ బాగుంది. అండ్ దీంట్లో i3s టెక్నాలజీ ఉంది, అది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ i3s ఆన్ ఉంది. ఇక్కడ నేను పక్కకు ఆగుతాను, ఆగి మీకు చూపిస్తాను. సో ఇక్కడ పక్కనైతే ఆగాను, 3 సెకండ్స్ తర్వాత లైట్ వచ్చింది ఇక్కడ చూడండి. ఇప్పుడు బండి అనేది ఆఫ్ అయిపోతుంది 3 సెకండ్స్. సో బైక్ అయితే ఆఫ్ అయిపోయింది. సో చూడొచ్చు, బైక్ అనేది ఆఫ్ అయిపోయింది. ఇలాంటి టైంలో ఏంటంటే బైక్ మైలేజ్ అనేది ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ వస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా కలిచారు, ఇక్కడ మీరు ఆగినప్పుడు బైక్ ని న్యూట్రల్ చేసి వదిలేస్తే ఒక 3 సెకండ్స్ తర్వాత బైక్ అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో తర్వాత ఏం లేదు, క్లచ్ పుల్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. చూడొచ్చు, స్టార్ట్ అయితే అయిపోయింది. ఇది i3s టెక్నాలజీ. దీనివల్ల ఏంటంటే మనకి కొద్దిగా మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇది చాలా మంది యూజ్ చేయరు, యూజ్ చేస్తే కనుక వాళ్ళకి తెలిసి ఉంటుంది సో ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ సస్పెన్షన్ గురించి చెప్పాను, చాలా కంఫర్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంది. బ్రేకింగ్ కూడా డీసెంట్ బ్రేకింగ్ అయితే ఉంది. అండ్ సీట్ కూడా చాలా కంఫర్టబుల్ సీట్ ఉంది, అప్రైట్ రైడింగ్ పోస్చర్ ఉంది. లైట్ వెయిట్ మోటార్ సైకిల్. డైలీ మేము ఇలా సిటీలో తిరుగుతాము, సిటీ కమ్యూటింగ్ ఒక వెహికల్ కావాలి, ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవాలి, కంఫర్టబుల్ మోటార్ సైకిల్ కావాలి, మెయింటెనెన్స్ కూడా తక్కువ కావాలి. సర్వీస్ సెంటర్ కూడా మనకు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి, చిన్న చిన్న విలేజ్ లో కానీ మండల్స్ లో కానీ. హీరో సర్వీస్ నెట్వర్క్ అయితే చాలా వైడర్ సర్వీస్ నెట్వర్క్ అయితే ఉంది. సో మీకు అది ప్రాబ్లం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు సర్వీస్ చేయించినా కానీ చాలా చీప్ అయిపోతుంది, లైక్ 500-600 లోపల అయిపోతుంది. సో మీరు ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, పాకెట్ పైన ఎక్కువ లోడ్ పడదు. అండ్ ఏ బైక్ అయినా మనం మెయింటెనెన్స్ లో మైలేజ్ ఇంపార్టెంట్. సో మైలేజ్ తక్కువ ఇచ్చినప్పుడు మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఈ బైక్ ఆల్మోస్ట్ 60+ ఇస్తుంది కాబట్టి ఎలాంటి కండిషన్స్ లో అయినా
మైలేజ్ పరంగా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. మీరు ఒకవేళ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అయినా కూడా ఈ బైక్ ని కన్సిడర్ చేయొచ్చు. కాలేజ్ కోసం ఒక మంచి స్టైలిష్ లుక్స్, అంటే మీకు న్యూ గ్రాఫిక్స్ అనేది ఉంది దీనిలో 01 ఎడిషన్. సో గ్రాఫిక్స్ కూడా బాగుంది, స్పోర్టీ డిజైన్ ఉంది, మైలేజ్ కూడా బాగా వస్తుంది. మీరు రెగ్యులర్ గా విలేజ్ నుంచి సిటీకి మీరు కాలేజ్కి వస్తూ ఉంటారు రెగ్యులర్ గా, లైక్ 30-40 కిలోమీటర్స్ మా కాలేజ్ ఉంది, డైలీ మేము విలేజ్ నుంచి రావాలి అనుకునే వాళ్ళకి సో ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మైలేజ్ ఎక్కువ వస్తుంది, సర్వీస్ కూడా మనకి చాలా తక్కువ అయిపోతుంది. కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్ కి కూడా మెయింటెనెన్స్ అనేది అంతగా ఉండదు, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఈ బైక్ కి కాంపిటీషన్ అయినా మనకి హోండా నుంచి షైన్ 100 అయితే కాంపిటీషన్ ఉంది, డైరెక్ట్ కాంపిటీషన్. ఆ బైక్ కూడా ఎగ్జాక్ట్ ఈ బైక్ లాగానే 100cc మోటార్ సైకిల్. చూడడానికి ఏంటంటే దీనికన్నా కొద్దిగా బిగ్గర్ మోటార్ సైకిల్ లాగా కనిపిస్తుంది, కంఫర్ట్ కూడా దీనికన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆ బైక్ ఏంటంటే ఆన్ రోడ్ అరౌండ్ 88,000 అయితే ఆన్ రోడ్ వస్తుంది. సో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు, ఒకసారి మీకు కనుక్కొని మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అయితే చేస్తాను. షైన్ అయితే 88,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. సో మీకు షైన్ 100 ఒక డీటెయిల్ రివ్యూ కావాలన్నా కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. ఇది ఈ బైక్ గురించి అయితే. సో మీరు షైన్ 100 తీసుకుంటారా లేకపోతే స్ప్లెండర్ ప్లస్ తీసుకుంటారా కింద కామెంట్ లో చెప్పండి. స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ట్రాక్ట్ 2.2 అని చెప్పి కొత్త మోటార్ సైకిల్ వచ్చింది, ఆ బైక్ రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. ఆ బైక్ అనేది ఇంకా షోరూమ్ కి అవైలబుల్ లేదు, రాగానే మీకు డెఫినెట్ గా ఆ వీడియో కూడా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. మన ఛానల్కి అయితే కనెక్టెడ్ ఉండండి. అండ్ ఒకసారి బ్రేకింగ్ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. లైక్ అరౌండ్ స్పీడ్ ఆఫ్ 30-40 అనుకోండి, స్పీడ్ డిస్కనెక్ట్ ఉంది. కంబైన్డ్ గా యూజ్ చేస్తాను ఫ్రంట్ అండ్ రియర్. చూద్దాం బ్రేకింగ్ రెస్పాన్స్ అనేది కంబైన్డ్ గా యూజ్ చేస్తే ఎలా ఉందో. సో ఇక్కడ కంబైన్డ్ గా ఓకే, స్టాపింగ్ డిస్టెన్స్ అయితే తగ్గిస్తుంది, సరిపోతుంది మనకి సిటీకి అయితే. అండ్ సస్పెన్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఈ రోడ్ నుంచి డైరెక్ట్ ఇలా ఎక్కించుకోవచ్చు. సస్పెన్షన్ అయితే నో ప్రాబ్లం. అండ్ ఇలాంటి పాట్ నుంచి కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు, మీరు బైక్ని ఎక్కడ కూడా స్లో చేయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్ గా ఇదైతే నా నుంచి 2024 హీరో స్ప్లెండర్ ప్లస్ 01 ఎడిషన్ అండ్ స్పోర్ట్స్ ఎడిషన్ కూడా అనొచ్చు, దీన్ని స్పోర్టీ గ్రాఫిక్స్ తో వస్తుంది. సో ఇదైతే నా నుంచి రివ్యూ. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. Until then, take care, keep loving, keep supporting. Signing off, your Motoboy VK.